హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఫంక్షన్స్లో క్యాటరింగ్ వాళ్ళు పెట్టే సొరకాయ హల్వాని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో క్లియర్గా చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితేనో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సొరకాయ హల్వాని చాలా సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. దీనికోసం ముందుగా ఇక్కడ ఒక లేత సొరకాయని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి. సొరకాయ హల్వా కోసం సొరకాయ లేతగా ఉండేలాగా చూసి తీసుకోండి. ఇప్పుడు ఈ సొరకాయకి పైన ఉన్న పొట్టుని లైట్గా తీసుకుంటే సరిపోతుంది. లేదంటే అలాగే సొరకాయని తురుముకున్న హల్వా అనేది చాలా బాగుంటుందండి. నేనైతే లైట్గా సొరకాయ పైన ఉన్న పొట్టుని తీసేసి ఈ సొరకాయని 2 భాగాలుగా కట్ చేసుకొని సొరకాయ లోపల ఒక దూది లాంటి పార్ట్ ఉంటుందండి, దాన్ని తీసేసుకోవాలి. ఈ పార్ట్ని తీయకపోతే సొరకాయ లేతగా ఉన్న సొరకాయ తీసుకున్నా కానీ ఇందులో ముదిరిపోయిన గింజలు ఉంటాయండి. దానికోసమే ఈ పార్ట్ని తీసేయాలి. చూడండి, ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా తీసేసి ఈ సొరకాయని తురుముకోవాలి. ఇలా అన్ని సొరకాయ ముక్కల్ని తురుముకోవాలండి. చూడండి, నేను తీసుకున్న సొరకాయకి నాకు ఇక్కడ 1.5 కప్పు వరకు సొరకాయ తురుము వచ్చింది. అలాగే ఈ తురుముకునేటప్పుడు అక్కడక్కడ లేత గింజలున్నా కానీ సొరకాయ హల్వా చాలా బాగుంటుంది. కానీ ముదిరిపోయిన గింజలు మాత్రం ఉండకూడదండి. ఇప్పుడు దీన్ని పక్కకు ఉంచేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు, అలాగే కొన్ని బాదం పప్పు, పిస్తా పప్పు, కొద్దిగా కిస్మిస్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ డ్రై ఫ్రూట్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, నేను ఇక్కడ అన్నీ ఒకేసారి వేసి వేయించుకుంటున్నానండి. మీకు కావాలంటే సపరేట్గా వేయించుకోవచ్చు. ఇలా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటాయో అవి వేసుకుంటే సరిపోతుంది. ఇవే వేయాల్సిన అవసరం ఏం లేదండి. ఇప్పుడు ఇలా వేగిన ఈ డ్రై ఫ్రూట్స్ని పక్కకు తీసుకోవాలి. ఇదే కడాయిలో మరో టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి వేడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ తురుముని వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ సొరకాయ తురుముని ఉంచి నీరంతా పోయి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి. సొరకాయని సరిగా వేయించుకుపోయినట్లయితేను సొరకాయ హల్వా టేస్ట్ మొత్తం మారిపోతుందండి. అలాగే ఒక లాంటి స్మెల్ కూడా వస్తుంది. కాబట్టి ఈ సొరకాయని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ సొరకాయ లోపల ఉండే వాటర్ అంతా ఇంకిపోయే వరకు, అలాగే పచ్చివాసన పోయే వరకు మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఈ సొరకాయ తురుముని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా మంటని మధ్యలో మార్చుకుంటూ సొరకాయ తురుముని బాగా వేయించుకోవాలి. ఇలా సొరకాయని బాగా వేయించిన తర్వాత ఇందులో 1.5 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి. అలాగే ఈ పాలని మీగడతో పాటు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మంటని హై టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్కి బదులు మీరు పచ్చికోవాని కూడా యాడ్ చేసుకోవచ్చండి. లేదా ఇవి 2 లేనట్లయితేను అలాగే పాలల్లోనే కూడా ఉడికించుకోవచ్చు. కానీ మిల్క్ పౌడరు అలాగే పచ్చికోవా వేసుకున్నట్లయితేను ఈ సొరకాయ హల్వా అనేది మరింత టేస్టీగా ఉంటుంది. చూడండి, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఈ సొరకాయ ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు ఇందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు చక్కెర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలండి. క్యాటరింగ్ వాళ్ళు అయితే ఈ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తారు కాబట్టి నేను కూడా యాడ్ చేశాను. మీరైతే ఈ ఫుడ్ కలర్ని స్కిప్ చేసేయచ్చండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒకసారి షుగర్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. నాకైతే మాత్రం 3 టేబుల్ స్పూన్లు షుగర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ హల్వా అనేది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొన్ని పక్కకు ఉంచేసుకోండి. మిగిలినవి సర్వ్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో మీరు షుగర్కి బదులు కండెన్సర్ మిల్క్ కూడా యూజ్ చేయొచ్చండి. అంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే.
ఇందులో మనం ముందుగా పక్కకు తీసి ఉంచుకున్న రిమైనింగ్ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదా సొరకాయ హల్వాని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేయండి.